మౌనంలోకి వెళ్ళిపోతాడు. క్షణాలు, నిమిషాలు అలా ఆయన ఏకాంతంలో గడుస్తాయి. అప్పుడు అతనొక యోగిలా, ఋషిలా, మహోన్నత వ్యక్తిత్వాన్ని సాధించిన మహాత్ముడిలా దర్శనమిస్తాడు. భార్య, పిల్లలు ఎప్పుడు కూడా నా మనసులోనే ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే నా భార్య మంజరి ఎప్పుడు పేదవాళ్ళ గురించి ఏమంటుండేదో, ఎలాగ ఆలోచించేదో అది నాకు స్ఫూర్తి. ఒక రకంగా అది ఆధారంగా చేసుకొని నేను ఈనాడు ఈ కార్యక్రమాలని ఎంత సక్రమంగా నిర్వహిస్తున్నానంటే ఆవిడ స్ఫూర్తి నాకు చాలా ముఖ్యం. అందుకని ఆ స్మృతులు నాతో ఎప్పుడు ఉంటాయి, జీవితం అంతా ఉంటాయి. అలాగే నా పిల్లలు శ్రీకిరణ్, శారద కూడా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు చేసే చేష్టలు ఎన్ని సంవత్సరాలైనా కూడా నాలో చాలా స్పష్టంగా ఇంకా అలాగే మనసులో మెదులుతుంటాయి ఎప్పుడు కూడా. ఇవన్నీ ఒక రకంగా నాకు ఎంతో ఆత్మశాంతిని ఇస్తాయి, ఒక రకంగా ఎంతో ఉపయోగపడతాయి కూడా నా డే టు డేకి. ఎప్పుడన్నా ఒక్కొక్కసారి నాకు ఏదైనా బాధ కలిగించి కష్టం అనిపిస్తే అవి జనంగా గుర్తు చేసుకొని మళ్ళా నాకు మనసుకు ధైర్యం చెప్పుకుంటుంటాను అన్నమాట. మంజరి సంకురాత్రి ఫౌండేషన్ చేస్తున్న మరో సేవా కార్యక్రమం స్పందన. ఇది 1998లో ప్రారంభమయ్యింది. కాకినాడ సముద్ర తీర ప్రాంతం తరచూ తుఫాన్ల తాకిడికి, వరదలకు గురయ్యే ప్రాంతం. ఇటువంటి సమయాలలో నిరాశ్రయులైన వారికి ఈ సంస్థ చేదోడు వాదోడుగా ఉంటూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవడం, ఆ భయానక పరిస్థితులలో చిక్కుకున్న వారి పట్ల ప్రేమగా స్పందించడం, వారికి తాత్కాలిక వసతి, కూడు గుడ్డ లాంటివి ఇవ్వడం స్పందన ప్రధాన కార్యక్రమాలు. సంకురాత్రి ఫౌండేషన్ సంస్థ స్థాపించి ఇప్పటికీ సుమారు 20 సంవత్సరాలైంది. ఈ 20 సంవత్సరాల్లో కూడా మేము గ్రామీణ పేద పిల్లలకి చక్కటి విద్యని ఇవ్వగలిగాము. అదే కాకుండా 1993 నుంచి ఈ శ్రీకిరణ్ కంటి ఆసుపత్రి ద్వారా సుమారు 12 లక్షల మంది పైగా ప్రజలకి కంటి వైద్యం చేస్తూ 1,37,000 మంది పైగా వాళ్ళకి ఆపరేషన్ చేసి చక్కగా వాళ్ళకి చూపు తిరిగి ఇవ్వగలిగాము. ఇంతవరకు చేసింది ఒక ఎత్తు అయితే చేయబోయే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమందికి ఈ అవసరం. అందుకని ఏంటంటే ఇంకా ముందు ముందు కూడా మా సేవలు విస్తృతం చేయాలని మేము అనుకుంటున్నాము, చేస్తాము కూడా ఆశిస్తున్నాము. చంద్రశేఖర్ 3 మరణాల శోకం నుంచి మహోన్నత వ్యక్తిగా ఎదిగారు. పేదల కళ్లల్లో వెలుగు నింపుతున్నారు. సమాజ సేవా మార్గంలో మదర్ తెరేసా బాటలో నడుస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన ఎన్నో సంస్థలు ఆయనను పలు అవార్డులతో సత్కరించాయి. కెనడాలోని బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ విలేఖరి టెర్రీ మైల్స్కి చంద్రశేఖర్ కార్యక్రమాలను కళ్లారా చూసి రాసిన మాటలు అక్షర సత్యాలు. పాత్రికేయుడిగా నేను కొన్ని వేల మందితో మాట్లాడుతూ ఉంటాను. చాలామంది తాము సిద్ధులమనో కారణ జనుములమనో అనుకుంటూ ఉంటారు. అంతా పైపై పటాటోపమే. కానీ నేను నిజంగా సాధువు లాంటి వ్యక్తిని కలిశాను. తన భార్యను, పిల్లలను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల మీద ఆయనకు కోపము లేదు. ఎప్పుడో వాళ్ళని క్షమించేశారు. నిరుపేదలే తన కుటుంబంగా బతుకుతున్నారు. టెర్రీ మైల్స్కి. ముఖ్యంగా యువతను ఉద్దేశిస్తూ నేను చెప్పేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి చేతనైనంతలో సమాజ అభివృద్ధికి, సమాజ సహాయానికి, లేని వారి సహాయం చేయడానికి తప్పకుండా ముందుకు వచ్చి చేస్తారని ఆశిస్తున్నాను. ఈ దేశాన్ని ఒక మహోన్నత స్థాయికి తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను. దీనికి అందరూ కూడా కృషి చేయగలరు, చేస్తే తప్పకుండా సాధిస్తారు. చంద్రశేఖర్ సేవలకు గుర్తింపుగా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 1998లో లయన్స్ క్లబ్ అవార్డు దక్కింది. 1998లో అమెరికాలోని తెలుగు సాంస్కృతిక సంస్థ సత్కరించింది. 1998లోని కెనడాలో జరిగిన అంతర్జాతీయ సంఘ సేవకుల సదస్సు చంద్రశేఖర్ని గౌరవ అతిథిగా ఆహ్వానించింది.
2000 సంవత్సరంలో అమెరికాలోని తానా ఫౌండేషన్ గౌరవ పత్రంతో సత్కరించింది. 2004లో రోటరీ అంతర్జాతీయ సంస్థ నిస్వార్థ సేవ అవార్డు ఇచ్చింది. 2006లో చంద్రశేఖర్ సామాజిక సేవలను గుర్తించి న్యూఢిల్లీలోని ఆర్థిక సామాజిక ప్రగతి సమైక్యతా సంస్థ మదర్ థెరీసా విశిష్ట పురస్కారాన్ని అందజేసింది. 2008లో అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక న్యూస్ ఛానల్ CNN సంస్థ చంద్రశేఖర్ను CNN హీరోగా గుర్తించింది. ఈ గుర్తింపును పొందిన తొలి భారతీయుడీన. ఎన్ని గౌరవాలు దక్కినా చంద్రశేఖర్ మాత్రం కోస్తా తీరంలో నిరాడంబరంగానే జీవిస్తున్నారు. అసలు అనుకోని సంఘటన ఏదైనా జరిగితే, ఆత్మీయులంతా దూరమైతే మనిషి మనిషే కాదంటారు. కాని ఆయన మాత్రం నలుగురి మనిషయ్యారు. 1000 మంది విద్యార్థులకు తండ్రయ్యారు. లక్షలాది అంధులకు నేత్రదాత అయ్యారు. ఇప్పటికీ ఏకాంతంగా ఒంటరి బతుకుల్లో వేకువై నిలవడానికి కలలు కంటున్నాడు. ఎందరికో మార్గదర్శిగా నిలుస్తున్నారు.